ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది. రైతుల నుంచి వేలాది ఎకరాలు సేకరించిన కేసీఆర్ సర్కార్ ఒక్కో చోట ఒక్కోలా పరిహారం ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల భూసేకరణ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా మిడ్మానేరు లింకుగా పలు చోట్ల పంప్ హౌజ్లను, రిజర్వాయర్లను కూడా నిర్మించింది. అందులో భాగంగానే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం దగ్గర గాయత్రి పంప్ హౌజ్ అంటే లక్ష్మీపూర్ పంప్ హౌజ్గా పిలువబడుతున్న గాయత్రి పంప్ హౌజ్కి దాదాపు 600 ఎకరాల భూసేకరణ చేసింది. అయితే ఆ రైతుల దగ్గర ఒక్కొక్క రైతుకు ఒక్కో రకంగా భూసేకరణకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించారు. సగటున ఒక రైతుకు 8,50,000 నుంచి దాదాపు 12 లక్షల వరకు వచ్చాయి. ఎందుకంటే పంట నష్ట పరిహారం కింద 50,000 రూపాయలు కూడా ఆ సమయంలో అందించారు. కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో వారిని బుజ్జగించి వారికి కొంత వేరే పరిహారం అందించారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్టుకి కూడా టీఆర్ఎస్ హయాంలో వరద కాలువ మీద 3 పంప్ హౌజ్లను నిర్మించారు. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్ దగ్గర ఒక పంప్ హౌజ్ నిర్మించారు. 20 ఎకరాల లోపు భూసేకరణ అవసరం పడింది. అయితే ఒక ఎకరాకు 12 లక్షల రూపాయలు ఒక ఎకరాకు రైతుకు చెల్లించారు. ఇంకా కొంతమందికి 11 లక్షలు, కొంతమందికి 12,50,000 రూపాయలు చెల్లించారు. పంట నష్ట పరిహారం కింద కూడా రైతులకు ఒక 40,000 రూపాయలు చెల్లించారని అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్టు కింద వరద కాలువ పైన కోరుట్ల నియోజకవర్గంలోని రాజేశ్వరరావుపేట దగ్గర కూడా మరో పంప్ హౌజ్ నిర్మించారు. అక్కడ దాదాపు 18 ఎకరాల వరకు భూసేకరణ చేశారు. ఒక ఎకరాకు రైతులకు 12 లక్షల రూపాయలు అందించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి థర్డ్ టీఎంసీ తరలింపు అనేది ఇప్పటికీ కొంత ప్రశ్నార్థకంగానే మారింది. వాస్తవానికి 2 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు వరద కాలువ ద్వారా తరలింపు అనేది అప్పట్లోనే సరిపోతుందని భావించారు. కానీ కేసీఆర్ హయాంలో 3వ టీఎంసీ కూడా అవసరమే అంటూ కొంత భూసేకరణ కూడా దాదాపు ఒక 1500 నుంచి 1800 ఎకరాల వరకు కొన్ని చోట్ల భూసేకరణ కూడా చేసి 12 లక్షలు, కొందరికి 12 లక్షలు, కొందరికి 16 లక్షలు, కొందరికి ఎకరాకు 20 లక్షలు కూడా ఇచ్చినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రైతుకు ఒక్కో విధంగా పరిహారం అందించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇటు గాయత్రి పంప్ హౌజ్ కానీ, థర్డ్ టీఎంసీ కోసం కానీ, రాంపూర్ రాజేశ్వరరావుపేట దగ్గర కానీ, ఇలా పెద్దపల్లి జిల్లాలోని అటు సరస్వతి, ఇటు నందిమేడారం దగ్గర పలు పంప్ హౌజ్లకు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున అంటే వేలాది ఎకరాల భూసేకరణ అయితే గత బీఆర్ఎస్ సర్కార్ చేసింది. కొందరికి 8 లక్షలు, కొందరికి 12 లక్షలు, కొందరికి 16 లక్షలు, ఇంకా కొందరికి థర్డ్ టీఎంసీలో భాగంగా ఆందోళనకు దిగి నిరసన దీక్షలకు దిగిన రైతులను పిలిచి మాట్లాడి కొందరికి 20 లక్షలు కూడా ఇచ్చినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. అయితే అప్పుడున్న మార్కెట్ విలువ అంటే రేటు ప్రకారం తమకు ఇవ్వాలని చెప్పినప్పటికీ రైతుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండానే కొందరు రైతులను బెదిరించి మరి సంతకాలు పెట్టించుకున్నట్లు ఇప్పటికీ రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా గత బీఆర్ఎస్ సర్కార్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ భూసేకరణ అనేది ఇప్పటికీ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కొందరు రైతులు భూములు ఇచ్చి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఇప్పటికీ రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక ఎకరం రైతు ఒక ఎకరానికి ప్రభుత్వం చెల్లించిన పరిహారానికి మరో చోట అదే ఎకరం కొనుక్కుందామంటే రాలేని పరిస్థితి ఉంది అని వారంతా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. సో వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.